ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ మహారణ్యంలో ఉన్నటువంటి విద్యాధరుడు భుసుండునితో చెప్తూ ఉన్నాడు, ఉన్న బాటసారి ఏ విధంగా దొంగల వలన బాధన పొందుతాడో అదే విధంగా నాలుగు వైపుల నుండి కూడా పరిగెత్తే ఈ యొక్క ఇంద్రియాల చేత నేను ఎక్కువగా బాధనే పొందుతూ ఉన్నాను. బురదతో కూడినటువంటి మలినములే అయ్యుండి మహా దౌర్భాగ్యయుతములే అయ్యున్న ఈ దుర్గంధాలతో కూడా నాచుతో కూడా ఈ తుచ్చములైనటువంటి అల్ప జలాశయము అంటే ఈ యొక్క కొద్ది నీరు ఉన్నటువంటి మడుగులు అనేటువంటి అవన్నీ కూడా ఇంద్రియాలకు సమానమే అవుతాయి, దాటడానికి కష్టసాధ్యమే అవుతాయి. మంచు చేత దట్టమైనవిగా ఉన్నటువంటి దాటడానికి కష్టసాధ్యమైనటువంటి భయాన్నే గొలిపేటువంటిది అయిన అరణ్యాలు అనేవి ఈ ఇంద్రియాలకు సమానమైనవి. ఎందుకు అంటే ఇంద్రియాలను జయించడం అంత కష్టమైనది. బురద ఎందు పుట్టేటువంటిది రంధ్రంతో కూడినటువంటివి మిగుల దుర్లక్ష్యమైనటువంటి దారాలతో కూడి ఉన్నటువంటి గ్రంథులతో అంటే ముడులతో కూడి ఉన్నటువంటి జడమైన అవయవాలతో కూడిన తామర తూండ్లను కూడా ఇవి కూడా అంటే ఇంద్రియాలతో సమానమే అయి ఉన్నవి. ఏ విధంగా తామర తూండ్లతో సమానమైనటువంటివి ఇంద్రియాలు. ఒక్క తామరను వేస్తే మరు సంవత్సరానికి తటాకమంతా నిండిపోయినట్లుగానే ఈ ఇంద్రియాలు కూడా వశపడడం అనేటువంటిది చాలా కష్టసాధ్యము. అంటే ఎలాగంటే నిష్ఠురమైనటువంటివి, అంతేకాదు ఇంకా రత్నలోభులను ఉన్నటువంటి నిష్ఠురముతో కూడుకొని రత్నాలతో కూడుకొని తరంగాలు అనేటువంటి వాటితో కూడుకొని గ్రహించడానికి కష్టసాధ్యమైనటువంటి మొసళ్ళతో కూడా కూడి ఉన్న భయంకరమైన సముద్రపు యొక్క ఈ ఉప్పు నీటితో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఈ ఇంద్రియాలకి సమానములైనటువంటివి. బంధువులకు భయాన్నే కొలుపుతూ ఉంటుంది, మరి ఒక దేహాన్ని పొందిస్తూ ఉంటుంది. జాలి చేత మరి ఇతరుల యొక్క జాలి కోసం ఎదురు చూస్తూ కరుణ చేత రోదనాన్నే కల్పింపజేసేటువంటిదే అయినా ఈ మరణము కూడా ఇంద్రియాలు, ఈ మరణానికి కూడా ఈ ఇంద్రియాలే సమానము. అంటే మరణాన్నైనా పొందవచ్చు కానీ ఇంద్రియాలను జయించడము కష్టము. అవివేకులకు శత్రువులు, వివేకులకు మిత్రులు అయినటువంటివి దట్టములైనవి అనంతములైనవి జనాలే లేనటువంటి జనశూన్య ప్రాంతములలాగా ఉన్నటువంటి ఆ అరణ్యాలు ఉన్నటువంటి అటువంటి అరణ్యాలు కూడా ఇంద్రియాలకు సమానాలే అని చెబుతూ గొప్ప శబ్దంతో కూడినవి అపారములు మలినాలు జడాలు మెరుపు యొక్క ప్రకాశములాగానే క్షణకాలము సుఖంగా కలిగిస్తూ భయంకరములైనటువంటి మేఘాలు ఏవైతే ఉన్నవో ఎప్పుడు చీకటనే ఉంటాయి. ఎప్పుడో మెరుపు వచ్చినప్పుడు మాత్రమే మెరుస్తుంది, కనబడుతుంది. తర్వాత మొత్తం చీకటే అలుముకునేట్లు చేసేటువంటి మేఘాలు కూడా ఈ యొక్క ఇంద్రియాలకి సమానాలే. అంటే అటువంటి దట్టమైనటువంటి మెరుపులతో ఉన్నటువంటి ఆ మేఘాలకి ఈ జయించడానికి అసాధ్యమైనటువంటి ఇంద్రియాలు సమానాలే. తుచ్చమైనటువంటి సుఖమనందు ఆసక్తి కలిగినటువంటి ప్రాణుల చేత గ్రహించబడేటువంటివి, మహాత్ముల చేత వదిలివేయబడేటువంటివి, రజోగుణము తమోగుణము మొదలైన వాటి చేత నిండిపోయినటువంటి ఈ యొక్క ఇంద్రియాలు ఎటువంటివంటే మురికి గుంటలకు సమానాలే అని చెబుతూ క్రింద పడద్రోయటం అందు అతి నిపుణములై ఉంటాయి. ఎందుకు? అది ఏదో ఆశ చూపించి ఆశాభంగం కలగచేయడం. అంటే క్రింద పడద్రోయటం యందు అతి నిపుణాలు అయి ఉంటాయి, ఇంకా దోషాలతో కూడి ఉంటాయి. సర్పాలు అనేటువంటి వాటితో కూడి విషయుతములై
విషయాలు అనేటువంటివి విషముతో కూడి ఉన్నటువంటి కాబట్టి అనేకములైనటువంటి కఠినములైన ముండ్లతో కూడి ఉన్నవి, శీతలమైనటువంటి ముఖాలు, జీర్ణమైన ముఖాలు కలిగినవి అయిన గోతులును, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలకి సమానాలే. తమ ఉదర పోషణమున మాత్రమే ప్రవీణులను, అనార్యులను, ఏమాత్రము కూడా ఆచారవంతమైనటువంటి సాంప్రదాయాలు అనేవి లేనటువంటి అనార్యులు, నీచ సహవాసమందు ఎల్లప్పుడూ రమించేటువంటి వారు, అంధకారమున చీకటిలో విహరించేటువంటి వారే అయిన రాక్షసులను ఈ ఇంద్రియాలున్నో సమానులే అని చెబుతూ, అంతః శూన్యాన్యసారాణి వక్రాణి గ్రంథిమంతి చ దహనైకార్ధయోగ్యాని దుర్ధారూణీంద్రియాణి చ. లోన శూన్యముగా ఉంటున్నవి, అవి సారరహితములే అయినవి. ఇక లోపల ఏమీ సారం ఉండదు, సారం లేకుండా కూడా ఉంటాయి. అంతేకాదు వక్రములే అయినవి, ఇంకా ముడులతో కూడి ఉన్నవి, కాల్చడానికి మాత్రమే తగినటువంటివి, శిథిలములు అయిన ఈ వెదురు బొంగులను కూడా ఇంద్రియాలకు, ఈ ఎదురు బొంగులను ఇంద్రియాలును సమానములే అని చెబుతూ, ఎలాగంటే లోనేమో శూన్యంగా ఉంటున్నవి, సారరం లేకుండా ఉంటున్నవి, వంకరగా ఉంటాయి, ముడులతో కూడి ఉంటాయి. ఇవి దేనికి పనికొస్తాయి అంటే కాల్చడానికి మాత్రమే తగినటువంటివి అయినా శిథిలమైపోయినటువంటి ఎదురు బొంగులను ఈ ఇంద్రియాలు కూడా సమానాలే అని తెలియజేస్తూ, అంతేకాదు చోరత్వము అంటే దొంగతనము, జోదము, కలహము మొదలైనటువంటి దుష్ట వ్యసనాలతో కూడి ఉండడం చేత ఘనమైనటువంటి మోహముతో కూడుకొని శిథిలమైనటువంటి ఈ యొక్క కోపాల చేత నిండిపోయి ఉన్నది. గొప్ప ధూళి చేత కప్పబడి నిందితములై కనబడేటువంటివే అయినా ఈ దుష్టజనుల యొక్క నివాసాలైనటువంటి పురాలన్నీ కూడా అవన్నీ కూడా ఈ ఇంద్రియాలకి సమానాలే. అంటే అనంతములైనటువంటి ఘటము అంటే కుండ మొదలైనటువంటి పదార్థాలకు కారణాలును, భ్రమలతో కూడి ఉన్నటువంటి బురదతో కూడుకొని ఉండినటువంటి కులాలుని అంటే కుమ్మరివాణి యొక్క చక్రములను ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఈ ఇంద్రియాలు కూడా అలా జయించడానికి సాధ్యం కాకుండా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఇంద్రియాలు సమానాలే. ఆపన్నిమగ్నమిమా మేవమకించనత్వం మాముద్ధరణోద్ధరణశీల దయోదయేన ఏ నామ కేచన జగత్సు జయంతి సంత సత్సంగమం పరమం శోకహరం వదంతి. అయితే ఆపదలు కలిగినటువంటి వారిని ఉద్ధరించు ఓ మహనీయ. ఎవరు చెప్తున్నారు? విద్యాధరుడు అనేటువంటి విద్యాధరుడే చెప్తూ ఉన్నాడు. ఎవరితో? భుసుండునితో. ఓ మహనీయ, ఈ ప్రకారమైనటువంటి దుష్టములైన ఇంద్రియాల చేత పుట్టినటువంటి జనింపజేయబడిన ఆపద అనబడే ఈ సముద్రమున మునింగి సమస్తాన్ని కూడా వదిలివేసి తమ యొక్క శరణాగతిని పొందాను. నన్ను ఈ దీనుణ్ణి దయచేసి మరి మీ యొక్క తత్వోపదేశము చేత ఉద్ధరించండి. ఎలాగంటే జగత్తున సర్వోత్తములై వెలయు తమ వంటి తత్వజ్ఞులకు మహాత్ముల యొక్క సాంగత్యమును, సమస్త శాస్త్రాలను, సజ్జనులను, సకల శోకాలను కూడా నశింపజేసేవిగానే వచిస్తూ ఉన్నవి అని చెబుతూ, ఎలాగంటే ఆపదలను కలిగినటువంటి వారిని ఉద్ధరించేటువంటి ఓ మహనీయ, ఈ ప్రకారములైనటువంటి దుష్టములైన ఇంద్రియాల చేత పుట్టిన జనింపజేయబడినటువంటి సముద్రమున మునింగినట్టి సర్వస్వము కూడా నేను వదిలివేసినట్టి నేను మిమ్ములనే శరణాగతి పొంది ఉన్నాను. మరి దయయుంచి నన్ను తత్వోపదేశము చేత ఉద్ధరించండి. ఎలాగంటే ఈ ప్రపంచమున తత్వవేత్తలకు మహనీయులు ఎవరైతే సర్వోత్తములై ప్రకాశిస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క సాంగత్యము సంసార మహాదుఃఖాన్ని నశింపజేసి వేస్తుంది అని శాస్త్రాలు
పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు. దివ్యభోగ ప్రసక్తేన చిరం స్వేన పరీక్షితాః ఇహ విద్యాధరేణోక్త విషయేంద్రియ దుర్నయాః. దివ్యమైనటువంటి భోగముల యందు ఆసక్తములను చిరకాలం వరకు కూడా పరీక్షింపబడినవి అయినటువంటి ఈ ఇంద్రియాల యొక్క విషయాల యొక్క దుష్టత్వాన్ని గురించి విద్యాధరుడు వర్ణించి మరీ చెప్పాడు. భూసుండునితో ప్రార్థించమని మరీ అడిగాడు అనే ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున విద్యాధరోపాఖ్యానము అని చెప్పబడేటువంటి ఈ వైరాగ్య వర్ణనంలో ఇంకా కూడా అప్పుడు ఎప్పుడైతే ఆ మాట అడిగాడో, నన్ను ఉద్ధరించండి అని సకల శాస్త్రాలు కూడా మీ వంటి తత్వజ్ఞులు మాత్రమే మా బోటి వాంటను ఉద్ధరించగలరు అని తెలియజేస్తూ ఉన్నవి. కాబట్టి నన్ను ఉద్ధరించండి అని పలికినటువంటి విద్యాధరుని మాటకు భూసుండు ఇలా చెప్తూ ఉన్నాడు. తతస్తస్య మయా బ్రాహ్మం శ్రుత్వా పావనం వచః ఇదముక్తం యదా సృష్టం సుస్పష్టప దయాగిరా. ఏమంటున్నాడు భూసుండు అంటే, ఓ మహనీయ, అప్పుడు అతని యొక్క ఈ పవిత్ర వాక్యాలను విన్నాడు. విని అతడు అడిగినటువంటి విధంగానే స్పష్టమైనటువంటి పదాలతోటి కూడిన వాక్కుతో ఇలా పలికాడు అని ఎవరికి చెప్తున్నాడు భూసుండు అంటే వశిష్ఠులతో చెప్తూ ఉన్నాడు. శ్రీ వశిష్ఠులతో ఈ విధంగా విద్యాధరుడు నన్ను అడిగితే నేను ఈ విధంగా చెప్పాను మహనీయ అని చెబుతూ, సాధు విద్యాధరాధీశ దిష్ట్యా బుద్ధ్యోసి భూతయే భవాంధకూప కుహరాచి రేణోత్థానమిచ్చసి. ఓ విద్యాధరాధిప, నీవు ఆత్మజ్ఞానము అనేటువంటి ఐశ్వర్యము కోసమై సౌభాగ్యవశము చేత నీవు జాగృతుడవయ్యావు. ఎందుకు? అస్థిర వస్తుతతి పట్ల నీవు విరక్తిని చెంది ఉన్నావు. అందుకే నీ యొక్క పుణ్యవశము చేత నీవు ఈ ఆత్మజ్ఞానము అనేటువంటి ఐశ్వర్యము కోసము జాగృతుడివే అయ్యావు. కాబట్టి చాలా మంచిది. చిరకాలానికి ఇప్పుడు నీవు సంసార అంధకూపము నుండి, ఆ చీకటి బావి నుండి కూడా నీవు బయటకు రావాలి అని తలంచి ఉన్నావు అని చెప్పాడు. అంతేకాదు ఇంకా అంటే ఏంటంటే భూసుండు ఏమంటున్నాడు, ఓ విద్యాధరాధిప, నీవు ఆత్మజ్ఞానము అనేటువంటి ఐశ్వర్యం కోసం సౌభాగ్యవశము చేత నీవు మేలుకొన్నావు. కాబట్టి చాలా మంచిది. చిరకాలానికి ఇప్పుడు నీవు సంసారము అనేటువంటి చీకటి నూతి నుండి కూడా బయటకు రాదలిచావు అని చెబుతూ, అగ్ని చేత చుట్టబడినటువంటి సువర్ణ ద్రవ సమూహములాగానే, అంటే అగ్ని చేత కాల్చబడినటువంటి సువర్ణమేమవుతుంది? ద్రవ రూపంలోకి మారుతుంది. ఆ విధంగానే సువర్ణ ద్రవ సమూహంలాగానే నీ బుద్ధి ఎప్పుడు వివేకము చేత నిండిపోయి శోభిస్తూ ఉన్నది అని చెబుతూ, ఉపదేశ గిరామర్ధమాదత్తే హారిహేళయా ముకురే నిర్మలే ద్రవ్యమయత్నేనైవ బింబతే. కాబట్టి ఆ యొక్క నీ బుద్ధి నేను చెప్పబోయేటువంటి ఉపదేశ వాక్కుల యొక్క అర్థాన్ని అప్రయత్నంగానే, ఎటువంటి ప్రయత్నం లేకుండానే గ్రహించగలుగుతుంది. నిర్మలమైనటువంటి అర్థములో పదార్థాల యొక్క ప్రతిబింబము ఏ ప్రయత్నం లేకుండానే జరుగుతుంది కదా. అలాగుననే అంటే ఓ విద్యాధర, నీ చిత్తం ఇప్పుడు వివేకముతో కూడుకొని శుద్ధమై అలరారుచు ఉన్నది. కాబట్టి అది నేను చెప్పబోయేటువంటి ఉపదేశ వాక్యాల యొక్క అర్థాన్ని ఏమాత్రము ప్రయత్నం లేకుండా కూడా గ్రహించగలదు. నిర్మలమైనటువంటి అద్దమునందు, మురికి లేనటువంటి అద్దమునందు హారాలు మొదలైనటువంటి పదార్థాల యొక్క ప్రతిబింబము అప్రయత్నంగానే పడుతుంది కదా. అలాగునే యదిదం వచ్మి తత్సర్వమోమిత్యాధాతుమర్హసి అస్మాభిశ్చిరమన్విష్టం నాత్ర కార్య విచారణ. నేను దేనిని గురించి చెబుతూ ఉన్నానో దానినంతా కూడా నీవు అంగీకార బుద్ధి చేతనే గ్రహించవలయును.
ఎలాగంటే మేము చిరకాలము కూడా విచారించి విచారించి దీనిని నిశ్చయించాము, అందుచేత నీవు ఇక్కడ కొంచెమైనా సరే విచారించవలసినటువంటి పని లేదు అని చెబుతూ, అంటే నేనేమి చెబుతున్నానో దానినంతా కూడా నీవు సమ్మతమైనటువంటి ఆమోదయోగ్యమైన అంగీకార బుద్ధి చేత గ్రహించాలి. ఎలాగంటే మేము చిరకాలము కూడా దీనిని విచారణ సల్పి దీనిని గురించి నిశ్చయించాము, కాబట్టి ఈ విషయమున నీవు ఏమీ కూడా ఆలోచన అనేటువంటిది చేయవలసినటువంటి పని లేదు అని చెబుతూ, యత్కింకించిత్ స్వదతే అంతస్తే బుద్ధ్యస్వాబోధము సృజన్ నాసిత్వం చిరమప్యంతః ప్రేక్షితోపి న లభ్యసే. నీవు నీ అజ్ఞానాన్ని వదిలివేయు, అంతేకాదు అహంకారము మొదలైనటువంటి ఏ దృశ్య ప్రపంచమైతే ఉన్నదో నీ అంతఃకరణమున అనుభూతం అవుతూ ఉన్నదో అది నీవు కాదు అని నీవు తలంచు. ఎలాగంటే ఈ దృశ్యవర్గమున చిరకాలము కూడా వెదకుచూ ఉన్నప్పటికీ కూడా ఆత్మ అనేటువంటిది ఎప్పటికీ లభ్యము కాదు. కాబట్టి ఈ దృశ్యమాత్ర రూపమైనటువంటి అజ్ఞానాన్ని వదిలివేయు, దానికి సాక్షి అయినటువంటి ఆత్మయే నీవు అని నీవు తెలియాలి అని చెబుతూ, ఏ అహంకారాది పదార్థాలైతే నీ హృదయమున దృశ్య రూపంలో గోచరిస్తూ ఉన్నవో అవి ఏవి కూడా నీవు కానే కావు. దృశ్యవర్గమునందు మాత్రం ఆత్మ అనేటువంటిది దృశ్యవర్గమునందే ఆత్మ కూడా ఉన్నది, దానిని అన్వేషించి పొందాలి అని చిరకాలము నీవు మనసును విచారించినప్పటికీ కూడా ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆత్మను పొందచాలవు. ఎందుకు? నీవేమనుకుంటున్నావు? దృశ్యవర్గమునందే ఆత్మ కలదు ఉన్నది, దానిని వెదకి పొందాలి అని నీవు చిరకాలము కూడా మనసులో విచారించి వెతుకుతూ ఉన్నప్పటికీ కూడా నీవు ఆత్మను పొందలేవు. కాబట్టి దృశ్యమాత్రమను అజ్ఞానాన్ని దృశ్యమాత్రమే అనేటువంటి ఏ అజ్ఞానమైతే ఉన్నదో దాన్ని వదిలివేయు. ఆ దృశ్యానికి కూడా సాక్షి అయినటువంటి ఆత్మను గురించి తెలియు. అదే కదా బ్రహ్మము. సర్వ వేదాంత రహస్య సారము కూడా ఇదియే అని తెలియు అని చెబుతూ, నాహం త్వమస్తి నా జగదితి నిశ్చయన స్తవ సర్వమస్తి శివం తచ్చ న దుఃఖాయ సుఖాయతే. నేను కానీ నీవు కానీ ఈ జగత్తు కానీ లేనే లేవు, అంతా కూడా బ్రహ్మముతో నిండిపోయి ఉన్నది, అంతా బ్రహ్మమయమే అయ్యున్నది అను ఈ నిశ్చయము సుఖాన్నే కలిగిస్తుంది కానీ దుఃఖాన్ని కలిగించదు. అంటే నేను కానీ నీవు కానీ ఈ జగత్తు కానీ విచారించి చూసినప్పుడు వాస్తవానికి లేనే లేవు అనేటువంటి నిశ్చయం అలా నిశ్చయించు. నీకు పోయేటువంటిది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు కదా. అంతా కూడా శివమైనటువంటి శివమగు బ్రహ్మ రూపముతో ఉండి ఉన్నదే కదా, అంతా ఆత్మమయమే కదా అయ్యున్నది. అంటే ఇక అక్కడ అంతా ఆత్మతో నిండిపోయినప్పుడు పరమాత్మ స్వరూపమే అయ్యున్నప్పుడు ఇంకక్కడ శూన్యత్వము అనేది సంభవిస్తుందా? లేదు. కాబట్టి ఇటువంటి నిశ్చయము నీకు సుఖాన్నే ఇస్తుంది. ఎటువంటి నిశ్చయము? దృశ్యరాహిత్య రూప నిశ్చయము నీకు సుఖాన్నే కలిగిస్తుంది కానీ ఏమాత్రము కూడా దుఃఖాన్ని కానే కాదు అని చెబుతూ, అంటే సుషుప్తి యందు ప్రసిద్ధమైనటువంటి అజ్ఞానము నుండి జాగ్రత్త స్వప్న రూపమైనటువంటి జగత్తు పుట్టిందా? లేక జాగ్రత్త మొదలైనటువంటి రూపము నుండి జగత్తు నుండి సుషుప్తి సంబంధమైనటువంటి అజ్ఞానం పుట్టిందా అని ఇలాగా విచారిస్తూ ఉన్నప్పటికీ కూడా కార్యకారణ భావ వ్యవస్థను మనము ఎప్పటికీ కూడా ఎరుగలేము. ఎందుకు అంటే జాగ్రత్త స్వప్న రూపమైనటువంటి జగత్తు అజ్ఞానము నుండి పుట్టిందా సుషుప్తి నుండి అంటే తెలియదు. లేదు, జాగ్రత్త మొదలైనటువంటి సుషుప్తి ఇదంతా కూడా సుషుప్తి సంబంధమైనటువంటి జాగ్రత్త స్వప్నము రూపమైనటువంటి జగత్తు నుండి సుషుప్తి సంబంధమైనటువంటి అజ్ఞానం పుట్టిందా?
లేదు అని ఇలా విచారించినప్పటికీ కూడా కార్యకారణాల యొక్క భావ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానిని మనం ఎవ్వరం కూడా ఎరుగజాలము కదా. కాబట్టి ఇక్కడ కఠినత్వము, ద్రవత్వము అంటే కాఠిన్య ద్రవావస్థల రెంటి అందు కూడా ఘృతం యొక్క ఏకత్వములాగానే, అంటే నెయ్యి ఎలా ఉంటుంది, కఠినంగానూ ఉంటుంది, ద్రవ రూపంలోనే ఉంటుంది, ఘన రూపంలోనూ ఉంటుంది. ఆ రెండు దశలను కూడా అజ్ఞాన రూపాలే అవడం చేత వానిని గూర్చినటువంటి విచారం వ్యర్థమే అవుతుంది కదా అని చెబుతూ ఈ జగత్తంతా కూడా ఎండమావులందలి జలములాగానే. అసలు ఎండమావుల ఎందలి జలం ఉన్నదా? లేదు. అలాగానే ఈ జగత్తంతా కూడా లేనిదే, అవస్తువే. అయినప్పటికీ కూడా ఎలా కనబడుతూ ఉన్నది? సత్తులాగానే కనబడుతూ ఉన్నది కదా. అలా కనబడుతూ ఉన్నప్పటికీ సత్తు అవుతుందా? కాదు, అది అసత్య అవుతుంది. ఎందుకు? ఎండమావులలో నీళ్లు కనబడినప్పటికీ కూడా నీళ్లు లేవు. లేవని కనబడకుండా ఉంటుందా? కనబడతాయి, కానీ నీళ్లు లేవు. అలాగే ఈ జగత్తు కూడా ఎప్పటికీ లేనిదే. లేకపోయినా కనబడటలేదా అంటే కనబడుతుంది. కనబడే సత్తులాగానే, సత్యంగానే కనబడుతుంది. కనబడినప్పటికీ కూడా అది అసత్తే అవుతుంది. ఇంకా కూడా ఈ కనబడేది అంతా కూడా అధిష్టాన రూపము చేత కేవలము బ్రహ్మమే అయ్యున్నది. ఎందుకు? అక్కడ ద్వితీయం నాస్తి, రెండవది లేనే లేదు. ఎక్కడ? సర్వేక సమస్తము. నీవు ఎక్కడ భావిస్తావో, ఎక్కడ యోచిస్తావో, ఎక్కడ చింతిస్తావో సర్వేక సమస్తము, రెండవది లేదు. అప్పుడు ఏముంటుంది? అధిష్టాన రూపమైనటువంటి బ్రహ్మమే కదా అయి ఉంటుంది. కానీ జగత్తు యొక్క రూపము చేత మనం బ్రహ్మాన్ని బ్రహ్మముగా చూస్తున్నామా? లేదు. జగత్తు రూపము చేత ఆ వస్తువై బాధింపబడటాన్ని బట్టి బ్రహ్మము కానిదే అయ్యొప్పుచూ ఉన్నది. ఏ విధంగా? బ్రహ్మమునందు జగత్తు కనబడుతూ ఉన్నా, ఏ విధంగా అంటే ఎండమావులలో నీళ్లు కనబడుతూ ఉన్నా నీళ్లు లేనట్లుగానే బ్రహ్మమునందు జగత్తు కనబడుతూ ఉన్నా జగత్తు లేనిదే. కానీ ఉన్నట్లుగా సత్తుగా కనబడడం దాని యొక్క స్వాభావికం. అటువంటిది ఏ విధంగా ఈ జగత్ రూపంతో చూసేటువంటిది ఏంటి? బ్రహ్మమే. ఎందుకు? రెండవ వస్తువు లేదు కదా. ఆ విధంగానే ఆ వస్తువై ఈ జగద్రూపము చేత బ్రహ్మమును చూడకపోవడము చేత ఏమవుతుంది అంటే జగత్తును జగత్తుగానే చూస్తూ ఉన్నాం. దానిని బ్రహ్మముగా చూచినప్పుడు మనం జగత్తు కనబడదు. ఏ విధంగా? బంగారాన్ని బంగారంగా చూస్తే ఆభరణాలు కనపడవు. ఆభరణాలుగా చూసినప్పుడు బంగారం విషయం మరిచిపోతాం. ఆ విధంగానే అంటే మృగతృష్ణ జలానికి లాగానే ఈ ప్రపంచానికి కూడా నాస్తికత్వము కానీ ఆస్తిత్వము కానీ ఏమైనా ఉన్నవా? లేవు. ఎందుకు అంటే మృగతృష్ణ జలం, ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయా అంటే లేవు. మరి కనబడుతున్నాయి కదా, కనబడతాయి. లేకపోయినా అవి కనబడతాయి. ఎందుకు? అది సూర్యుని యొక్క కిరణాలు తాపముతో ఉన్నంతసేపు అది కనబడడం స్వాభావికం. అలాగనే ఈ ప్రపంచము అనేటువంటిది లేనిదా అంటే లేనిదే, ఉన్నదా అంటే ఉన్నదే. ఏ విధంగా? మరి దీనికి నాస్తిత్వం కానీ అస్తిత్వం కానీ ఉన్నదా? లేవు. ఇంకా కూడా అభావము వలన అంటే ఎప్పుడైతే ఈ జగత్తు గురించి అదే ఈ ప్రపంచం గురించి మనం భావించలేదో ఇక అక్కడ ప్రతిభాసము అనేటువంటిది కూడా ఇంకా లేకుండా ఉన్నది కదా. కాబట్టి సమస్తము ఏమై ఉన్నది అంటే ప్రతిభాసము కూడా లేకపోతే సమస్తము శివరూపమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది. కాబట్టి ఓ విద్యాధర, ఈ జగత్తుకు మూలమేంటి అంటే అహంకారం అనియే నీవు తెలియాలి. అహంకారము వలనే లేని దానిని ఉన్నట్లుగా ఉన్నదానిని తెలియకుండా ఉంటూ ఉన్నాము. అందుకనే ఈ జగత్తుకు మూలమేంటి అంటే అహంకారమే అనే విషయాన్ని నీవు ఎరుగు. దాని నుండియే పర్వతాలని, సముద్రాలని, పృథివని, నదులని, దిక్కులని మొదలైనటువంటి వాటితో కూడుకొని ఈ జగత్తు అనబడేటువంటి పురాతనమైనటువంటి వృక్షం అనేటువంటిది పుట్టింది. అయితే సూక్ష్మమైనటువంటి అహంకారము అనే బీజము నుండి ఈ జగత్తు అనేటువంటి వృక్షం పుట్టింది కదా. ఇంద్రియాల యొక్క విషయాల
విషయాల యందలి ఆసక్తి అనేటువంటి రసము చేత నిండిపోయినటువంటి ఈ అధోలోకములు ఈ వృక్షము యొక్క మూలాలై ఉన్నాయి. అశ్విని మొదలైనటువంటి 27 నక్షత్రాలు ఉన్నవి కదా. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర అనేటువంటివి ఏ 27 నక్షత్రాల సమూహం అయితే ఉన్నదో దీనికి ప్రధానమైనటువంటి మొగ్గలు. తక్కిన నక్షత్రాల సమూహం దీని యొక్క చిన్న చిన్న మొగ్గలు. వాసనలు దీని యొక్క పూగుత్తులు, అంటే వాసనలు అంటే కోరికలు. పూర్ణచంద్రుడు ఫలగుచ్ఛము. స్వర్గము మొదలైనటువంటి మహత్తరమైనటువంటి లోకాలు ఉన్నవి కదా, అవి దీని యొక్క కొమ్మలు. అసలు మనం ఇదంతా దేనికి చెప్తూ ఉన్నాము అంటే సూక్ష్మమైనటువంటి అహంకారము నుండి, అహంకారము అనబడేటువంటి బీజము నుండి ఈ జగత్తు అనే వృక్షము జనించింది. ఈ వృక్షానికి, ఈ అహంకార బీజము నుండి జనించినటువంటి జగత్తు అనబడే వృక్షానికి ఇవన్నీ కూడా వచ్చినటువంటివి అని చెబుతూ, అంతేకాదు ఇంకా మందర పర్వతాలు, సహ్యాద్రి మొదలైనటువంటి పర్వతాలు అన్నీ కూడా పత్ర సమూహాలు, అంటే ఆకుల సముదాయాలు. సప్త సముద్రాలు దీని యొక్క పాదు, ఈ పాదు యొక్క నలువైపులా ఉన్నటువంటి అగట్టలు ఈ సప్త సముద్రాలు కూడా. అయితే పాతాళము దీని యొక్క మూల భాగం. యుగాలు దానిని తొలిచేటువంటి పురుగులు. ఋతువులు, మాసాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ అహంకార బీజము నుండి జగత్ అనే వృక్షానికి పుట్టినటువంటి కణుపులు. అజ్ఞానమే దీని యొక్క ఉత్పత్తి ప్రదేశము. జీవులే దీనిపై నుండి అసంఖ్యాకమైనటువంటి పక్షులు. భ్రాంతి జ్ఞానమే దీని మహాస్తంభము, అంటే సర్వవృక్షానికి కూడా ఆధారమైనటువంటి మధ్య భాగము. తత్వజ్ఞానము చే పొందేటువంటి ఈ నిర్వాణ రూపమైనటువంటి నిర్వృత్తి, అంటే శాంతి మాత్రమే దీనిని భస్మీభూతం చేయగలిగినటువంటి ధావాగ్ని. ఇంద్రియాల యొక్క విషయ సాక్షాత్కారము, మనస్సు యొక్క సంకల్పాలు, వికల్పాదులు కూడా దీని యొక్క వాసనలు లేదా గంధాలు. అవ్యాకృతాకాశము దాని యొక్క విశాలమైనటువంటి వనం, అంటే హాస్యాదులందలి లేదా ముఖ చర్మాలు, నేత్రపుటాలు, మరి పై క్రింది పెదవులు, ఉద్భిన్నమైనటువంటి సుక్తిజాలము వంటి దీని యొక్క పుష్పోద్భేదనము, ఋతువులు దీని విచిత్రములైనటువంటి శాఖలు. దశదిక్కులు దీని యొక్క ఉపశాఖలు. ఆత్మ సంవిత్తు దాని జీవన హేతువైనటువంటి రసప్రవాహమే అయ్యున్నది. సూత్రాత్మ దాని వాయుపటలము. ప్రతి దినము కూడా ఉదయము అస్తమయములందు దాని యందు తత్పరులైనటువంటి చంద్ర సూర్యుల యొక్క ప్రకాశాలు దీని రమ్యమైనటువంటి పూలగుత్తులు. అంధకారమే దీని 9 యొక్క భ్రమణము అని తెలియజేస్తూ, పాతాళమాసాగణామంతరిక్షమపూర్వతిష్టత్వ సదేన సద్వత్ తస్యాన హంతాగ్ని హతే హమర్ద బీజే పునర్నాస్తి సతోపిరోహ. ఈ ప్రకారమైనటువంటి ఈ సంసార వృక్షము తన యొక్క మూలము చేత పాతాళాన్ని, మధ్య భాగము చేత దిక్కుల యొక్క సమూహాన్ని, అగ్రభాగము చేత అంతరిక్షాన్ని కూడా వ్యాపించి ఉన్నటువంటిది అయి వాస్తవానికి అసత్తే అయ్యున్నప్పటికీ కూడా భ్రాంతి చేత సత్తులాగానే గోచరిస్తూ ఉన్నది. ఆత్మజ్ఞాన రూపమైన ఈ యొక్క అహంభావము లేని, అంటే అనహంభావనామయమైనటువంటి అగ్ని చేత అహంకారము అనేటువంటి దీని బీజము కాల్చివేయబడా ఇక దేహపాతం వరకు కూడా, దేహము పతనం అయ్యేటంత వరకు కూడా ప్రతిభాస మాత్రంగా ఉన్నప్పటికీ కూడా దీనికి మరలా కూడా జన్మాదుల చేత ఎటువంటి ప్రరోహము లేదు అని చెబుతూ, బ్రహ్మైవన జగద్దుఃఖమజ్ఞానం జగదాతతం అహం బీజాత్ ప్రరూఢో హి జగద్వృక్షోత్ర వర్ణ్యతే. సమస్తము బ్రహ్మమే, జగత్తు ఒకంత కూడా లేదు. అజ్ఞానము చేత ఈ జగత్తు దుఃఖాల చేత వ్యాప్తమై ఉన్నది.
అహంకారము అనే బీజము నుండి ఈ జగద్రూప వృక్షము అనేటువంటిది వృద్ధి చెందింది అనే విషయాలను గురించి ఇక్కడ వర్ణించి తెలియజేసి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున విద్యాధరోపాఖ్యానమునందు జగద్వృక్ష బీజ వర్గము అనేటువంటి దానిని గురించి తెలియజేసి చేశారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.